నేను చెప్పే ఈ మాటలు మన ప్రపంచానికి మన జీవితానికి చాలా అవసరం. అందుకే వెల్కమ్ టు అను అలియాస్ లక్కీ ఛానల్ ఫార్మింగ్ గర్ల్ క్రియేటివ్ మోటివేషనల్ స్పీచ్. ఇవాటి టాపిక్ వచ్చేసరికి డబ్బు, నేచర్, మనిషి. ఈ మూడు కలిపితే మన ప్రపంచంలో మనిషి గుణం ఏంటి, డబ్బు విలువ ఏంటి, నేచర్ గొప్పతనం ఏంటి అనేది ఈరోజు టాపిక్. డబ్బు డబ్బు నలిపి పడేస్తే పాడైపోతుంది. దీనికి అందం లేదు. డబ్బుకి నలిపితే నలిగిపోతుంది, కాలేస్తే కాలిపోతుంది, నీళ్ళల్లో వేస్తే తడిచిపోతుంది, ముద్దైపోతుంది, దానికి ఇలువ పోతుంది. ఇన్ని రకాలు. కానీ ఈ డబ్బు బ్యాంకులో దాచిపెడితే ఇన్ని డబ్బులు మనిషికి కూడా ఒక విలువ ఉంటుంది ప్రపంచంలో. కానీ ఆ మనిషి విలువకు మించి అత్యంత విలువైనది ఏదైనా ఉందంటే ఈ ప్రపంచం మొత్తం మీద డబ్బు. ఈ డబ్బుకు చాలా గొప్పతనం ఉంది. నేచర్ కూడా అంతే. నేచర్ నోట్లోంచి మాట్లాడలేదు, డబ్బు నోట్లోంచి మాట రాదు. డబ్బుకు ఒక మనసు లేదు, నేచర్కి ఒక మనసు లేదు. ఒక మనసు లేదు నేచర్కి, డబ్బుకి ఒక మనసు లేదు, మాటలు లేవు. కానీ దానికి ఉన్నంత గొప్పతనం ఒక మనిషికి చాలా గొప్పతనం ఉంది. ఎలా అంటారా? అర్థం కాలేదా? నోట్లోంచి మాట్లాడలేని డబ్బు నేచర్కి లేదు. కానీ నోట్లోంచి మాటలు రాగలవు. నోరుంది అరవడానికి మనిషికి. కానీ మనిషికి ఇచ్చినంత వాల్యూ మనుషులు డబ్బుకే ఇస్తున్నారు. మనిషికి ఇవ్వడం లేదు విలువ అనేది మనిషికి లేదు, డబ్బుకు ఉంది. అదనేది ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇందులో ఒక చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. డబ్బుకు నేచరు రెండు ఒకటే, అవి వచ్చిపోతూ ఉంటాయి అన్నమాట. నేచర్ ఎప్పుడు ఎలా మారుస్తుందో తెలియదు, డబ్బు కూడా అంతే. డబ్బు ఎవరి దగ్గర ఎలా ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు, అదృష్టం దురదృష్టం లాగా. కానీ మనిషి అనేవాడు 4 చేతులు కలిస్తే ఒక పేదరికాన్ని నిలబెట్టగలడు. ఒక పేదరికాన్ని, జీవితాలని నిలబెట్టగల శక్తి సత్తా మనిషికి ఉంది. కానీ మనిషి ఆ పని చేయడు. ఎదిగేవాడిని తొక్కేస్తుంటాడు, తొక్కేసేవాడు అక్కడే ఆగిపోతున్నాడు. ఎదిగేవాడు తొక్కే పనే కానీ నిలబెట్టేది లేదు. జీవితం అలాంటిది, మనుషులు అలాంటిది అని అంటే ఇది ఈ ప్రపంచంలో ఇంతే, ఈ జనాలు ఇంతే అంటారే కానీ ఒక పేదరికానికి 4 చేతులు వేస్తే వాళ్ళు కడుపు నిండా తినగలరు. ఒక వ్యవసాయదారుడికి డైరెక్ట్గా చుట్టుపక్కలున్న పల్లెటూర్లకు వెళ్ళి కొనుక్కుంటే వ్యవసాయదారుడు బాగుపడతాడు. కానీ ఆ పని ఎవ్వరూ చేయరు. దగ్గరపాటుగా ఉందా అక్కడికి వెళ్ళి తీసేసుకుందాం అనే పనిలోనే ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే, నా వాయిస్ బాగోలేకపోవచ్చు, లేదంటే చెప్పే విధానం కరెక్ట్గా లేకపోవచ్చు, కానీ కంటెంట్ మాత్రం నేను కరెక్ట్గానే పెడుతున్నాను. నాకు 100% నేను నమ్ముతున్నాను. కామెంట్ చేసేవాళ్ళు పాజిటివ్గా చేయకపోయినా పర్వాలేదు, కానీ నెగిటివ్ మాత్రం కామెంట్ చేయొద్దు. నేనేం చెప్పే ప్రతి ఒక్క విషయాలు వాల్యుబుల్, విలువైన మాటలు మాత్రమే. నేచర్లో రకరకాల పూలు పూస్తున్నాయి. కొన్ని పూలు మనం చూడకుండానే చచ్చిపోతున్నాం ఈ భూమి మీద. అలాంటిది రకరకాల పూలు, రకరకాల డబ్బులు, రకరకాల నోట్లు ఇన్ని ఉన్నాయి. రకరకాల మనుషులు ఉన్నారు, రకరకాల తెలివితేటలు ఉంటాయి మనుషులకి. అవి ఉపయోగించుకొని దేశాన్ని బాగుపరచాలి అనే ఉద్దేశం ఎవ్వడికి లేదు. ఎవరి స్వార్థాలు వాళ్ళే, ఎవరి పనులు వాళ్ళే. మొత్తానికి చెప్పవలసింది ఏంటంటే, ఈ వీడియోలో నేను నలిపేస్తే నలిగిపోయే డబ్బుకి, వచ్చిపోయే నేచర్కి ఇచ్చే విలువ ఒక మనిషికి ఇవ్వట్లే. కానీ నేచరు డబ్బు కంటే గొప్పది మనిషి జన్మ. కానీ మనిషి జన్మ పుట్టినవాడు మనిషికి మనిషే సహాయం చేసుకోనంత స్థితిలో బతికేస్తుంది ఈ ప్రపంచం. ఒకరికొకరు సహాయం చేసుకొని బ్రతికేస్తే జీవితంలో ఈ భూమి మీద, జీవం మీద పేదరికం అనేది ఉండదు. నాకు తెలుసు. పేదరికం అనే విషయం పక్కన పెడితే చాలామంది తినడానికే కష్టపడుతున్నారు, తిండి కోసమే ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రపంచంలో. అలాంటి వాళ్ళు అనేది లేకుండా పోతుంది ఒకరికొకరు సహాయం చేస్తే. ఇంకొకటి, ఈ పువ్వు పేరేంటో మీరు చెప్పగలిగితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ఈజ్ వెల్ అమ్మ ఛానల్ ఫార్మింగ్ గర్ల్ క్రియేటివిటీ వీడియోస్ అనమాట. ఓన్గా క్రియేట్ చేసేది, అది జాబ్ అయినా, బిజినెస్ అయినా, వస్తువు అయినా, ఏదైనా
ఉండిపోతుంది జీవితాంతం.